వరంగల్ మమునూరు ఎయిర్పోర్ట్ పరిధిలోని రైతులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 11(1) ప్రకారం పంటలు వేయొద్దని నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులకు నోటీసులు రెవెన్యూ అధికారులు జారీ చేశారు. భూమికి నష్టపరిహారంగా ఎకరాకు 1,20,00,000 చొప్పున నష్టపరిహారానికి ఒప్పుకున్నారు. అయితే తాజాగా కొందరు రైతులు ఎకరాకు 2 కోట్లు ఇచ్చి ఎయిర్పోర్టుకు భూములు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే గతంలో వరంగల్ జిల్లా మమునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపి దీంతో మమునూరుకి జిఎంఆర్ అంగీకారం తెలిపింది. జిఎంఆర్ అంగీకారం తెలపడంతో మమునూరు ఎయిర్పోర్టు పనులు వేగవంతమయ్యాయి. అయితే వరంగల్ జిల్లా మమునూరు ఎయిర్పోర్ట్ వద్ద వీటన్నిటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే 1.5 కోట్లకు నష్టపరిహారం, అంటే ఎకరాకు పంట పొలాలు వేయొద్దని 1.5 కోట్లకు నష్టపరిహారం అనేది ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అయితే మరికొంతమంది రైతులు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ చేయడంతోనైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ అది ఒక సంవత్సరానికి వచ్చరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా అంత విలువ కలిగిన కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన సో మమునూరు ఎయిర్పోర్ట్ పరిధిలోని రైతులు ఇప్పుడైతే నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 11(1) ప్రకారం ఆ ప్రాంతంలో, ఎందుకంటే అక్కడ మమునూరులో, వరంగల్లోని మమునూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రజెంట్ ప్రతిపాదన, అదేవిధంగా అక్కడ అంగీకారం కూడా ఉంది. దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది. ల్యాండ్ పూలింగ్లో నష్టపరిహారానికి 1.5 కోట్లు, అంటే అక్కడ పంటలు వేయొద్దని చెప్పి 1.5 కోట్లు వాళ్ళకి ఇవ్వటానికి ఒప్పందం కుదిరింది. అయితే 1.5 కోట్లు అనేవి కూడా ఇప్పుడు ప్రజెంట్ కాదు, 2 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ రైతులు అయితే ప్రజెంట్ ఒక డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ మాట్లాడింది కూడా చూసాము. ఈవెన్ 1 సంవత్సరం ఆ పొలం లీజ్కి ఇస్తేనే 1 లక్ష నుంచి 1,50,000 వరకు కూడా లీజ్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారం కూడా 2 కోట్లు ఇవ్వాలని చెప్పి అక్కడ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ పంటలు వేయొద్దని ఇప్పటి వరకు అయితే అక్కడే ఉన్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి ఈ మూడు గ్రామాలకు చెందిన రైతులకైతే ప్రెసిడెంట్ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక్కో ఎకరాకి కూడా నష్టపరిహారం చొప్పున 1,20,00,000 చొప్పున నష్టపరిహారానికి ఒప్పుకోవటం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు తాజాగా కొందరు రైతులు, ఎందుకంటే గతంలో పనులు ఇంకొంచెం స్లోగా ఉంటాయి అనుకున్నారు, బట్ ఇప్పుడైతే వెంటనే పూర్తి చేసేందుకు కూడా సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే జిఎంఆర్తో ఒప్పందం కూడా కుదిరింది. గతంలో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నుంచి కూడా అయితే కొంత పరిధి వరకు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని చెప్పి కూడా ఒప్పందం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఒప్పందం సంబంధించి కూడా చర్చలు జరిగాయి. అదే అప్పుడు 1,20,00,000 ఒప్పుకున్న రైతులు ఇప్పుడు 2 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది రైతులు కొత్తగా తెర మీదకి రావటము, 2 కోట్లు ఇచ్చిన తర్వాతే ఎయిర్పోర్టుకు మా భూములు తీసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేయడంతోనే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా మమునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసినప్పుడు జిఎంఆర్ ఒక ఒప్పందం చేసుకుంది. 150 కిలోమీటర్ల వరకు కూడా ఇంకా ఏ ఎయిర్పోర్టు ఉండకూడదని చెప్పి జిఎంఆర్ సంస్థతో ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మమునూరుకి జిఎంఆర్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మమునూరు ఎయిర్పోర్ట్ పనులు పూర్తిగా కూడా వేగవంతమయ్యాయి. ఈ వేగవంతమైన నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది రైతులు 2 కోట్లు ఇచ్చే వాళ్ళ ల్యాండ్స్ తీసుకోవాలి, ల్యాండ్ పూలింగ్ అప్పుడే చేయాలి అని చెప్పి ఇప్పుడు కొత్త డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొని వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ప్రజెంట్ అక్కడైతే కొనసాగుతూ ఉన్నాయి. రైతుల డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలి, కన్సిడర్ చేయాలని చెప్పి అక్కడ రైతులందరూ కూడా ప్రజెంట్ మాట్లాడుతున్నారు. అందుకు సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. 3 గ్రామాలకు చెందిన రైతులకైతే ప్రజెంట్ ఇదే విషయం మీద అయితే నోటీసులు అయితే వెళ్ళాయి రెవెన్యూ అధికారుల నుంచి.